నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. బుద్ధిమంతులంటే దైవభీతి కలిగిన వారు. వారు తమ జ్ఞానాన్ని తమ జీవిత విధానంలో మాత్రమే కాక తమ జీవిత సాక్ష్యం యొక్క ప్రభావంతో అనేకులను నీతి మార్గంలోనికి నడిపించే విధానంలోనూ ప్రదర్శిస్తారు. వారు ప్రకాశిస్తారు అంటే సంపూర్ణ మార్పు నొంది దేవుని మహిమను తమ ద్వారాను తమలోనూ ప్రతిఫలింపచేస్తారని అర్థం. బుద్ధిమంతులైతే అని పదం జ్ఞానహృదయులై మెస్సియా అయిన యేసును విశ్వసించే వారిని సూచిస్తుంది. తత్ఫలితంగా వీరు అనేకులను విశ్వాసంలోనికి నీతి మార్గంలోనికి త్రిప్పగలరు. 111వ సంకీర్తన 10వ చరణం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడంలోనే దేవుడు ఇచ్చే బుద్ధి జ్ఞానములు పొందుకోవడానికి అర్హత పొందుతారు. ఆ జ్ఞానం విశ్వాసంగా మనకెంతో అవసరం. ఆ జ్ఞానం మనలను ఈ లోకం నుంచి ప్రత్యేకపరిచి దేవుని మార్గాలలో నడిచేలా చేస్తుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, 11వ అధ్యాయం 30వ వచనం. దేవుని పట్ల గౌరవపూర్వకమైన భయము భక్తిభావం లేకుండా నిజమైన జ్ఞానం కలిగి ఉండడం అసాధ్యం. దేవుడిచ్చే జ్ఞానం మనల్ని న్యాయవంతులుగానో దేవునికి ఇష్టలుగానో జీవించేలా చేస్తుంది. ఈ లోకంలో నుంచి ప్రత్యేకించబడి దేవుని కొరకు ఆయన మహిమపరిచే విధంగా సాక్షులుగా జీవించేందుకు తోడ్పడుతుంది. ఈ లోకంలో పామరుల్లా జీవించినా సరే వారు దేవుని యందు భయభక్తులు కలవారైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. ఆమెన్.